రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్ విషయంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెల్లింపుల విషయంలో వాయిదాల పద్ధతిని ఎంచుకోవడానికి వీలేదని హైకోర్టు తేల్చి చెప్పింది. రిటైర్డ్ ఉద్యోగులకు దక్కాల్సిన బెనిఫిట్స్ ఈ నెల 9లోగా చెల్లించాలన్న గత ఆదేశాలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంపై ధర్మాసనం మండిపడింది. కోర్టు ఆదేశాలను ఆషామాషిగా తీసుకోవద్దని హెచ్చరించింది. ఏ ఒక్క రిటైర్డ్ ఉద్యోగికి బకాయిలు చెల్లించని పరిస్థితులు ఉన్నా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్వయంగా హైకోర్టు విచారణకు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 737 మంది రిటైర్డ్ ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించామని ప్రభుత్వం చెప్తున్న లెక్కలకు కోర్టులో దాఖలైన పిటిషన్లకు పొంతన కుదరడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి చివరి అవకాశం ఇస్తున్నామని, తదుపరి విచారణలోగా పూర్తి స్థాయిలో చెల్లించాల్సిందేనని నొక్కి చెప్పింది. గడువు ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం అలుసుగా తీసుకోరాదని, కోర్టులతో ఆటలాడొద్దని హెచ్చరించింది. రెగ్యులర్ ఉద్యోగులకు 1 నెల జీతం ఆగినా పట్టించుకోమని, కానీ పదవి విరమణ చేసిన వారికి మాత్రం వాళ్ల కష్టార్జితం చెల్లించకపోతే ఉపేక్షించే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చింది. ఇచ్చే సొమ్ము ప్రభుత్వందేది కాదనే విషయాన్ని పాలకులు, అధికారులు గుర్తించాలని పేర్కొంది. ఉద్యోగ విరమణ చేశాక పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇల్లు కట్టుకోవడం వంటి ముఖ్యమైన జీవిత ప్రణాళికను అమలు చేసుకునేందుకు అది ఉద్యోగులు దాచుకున్న సొమ్మని వివరించింది. తదుపరి విచారణ జరిగే నాటికి ఒక్క రిటైర్డ్ ఉద్యోగికి కూడా ప్రభుత్వం నుంచి బకాయిలు పెండింగ్లో ఉండడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. తదుపరి విచారణ జూన్ 10కి వాయిదా వేసింది హైకోర్టు.